ఫస్ట్ పాయింట్ నెంబర్ 1 రైతులతోనే బిగిన్ అవుతుంది, రైతులతోనే ఎండ్ అవుతుందని నేను మొదటి నుంచి చెప్తా ఉండేవాడిని. కానీ చాలామందికి ఏంటంటే సాటిస్ఫాక్షన్ ఇంతకుముందు ఉండేది కాదు. ఎందుకంటే ప్లాట్లు, ఎల్పిఎస్ ప్లాట్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ప్లాట్స్ మాకు ఇచ్చేస్తే మా ద్వారా మేము సంతోషంగా ఉంటాం కదా అనే ఒక ఉద్దేశం ఉండేది. దాంట్లో తప్పులేదు. కానీ లేటెస్ట్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పర్టికులర్లీ తెలుగు కమ్యూనిటీస్ అరౌండ్ ద వరల్డ్ చాలా గర్వంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే జోన్స్ కింద డివైడ్ చేశారు. ఇప్పుడు ఫార్మర్స్ ఎల్పిఎస్ ప్లాట్స్ని జోన్సే, ఇది పెద్ద డేటా మీరు గుర్తుపెట్టుకోక్కర్లేదు, బట్ జస్ట్ ఫర్ ఐడియా ఐఎమ్ టెల్లింగ్. దాన్ని 1A అంటాం, 2B అంటే బ్లాక్స్ కింద డివైడ్ చేశారు. 1A, 2B, 3B, 5C, జోన్ 7 ఇట్లా మొత్తం దీన్ని వేరే జోన్స్ కింద డెవలప్ చేస్తున్నారు. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కో జోన్ ఫర్ ఎగ్జాంపుల్ 3B తీసుకోండి. 3B జోన్లో 1000 ఎకరాలు ఉంటాయి, 4 బ్లాకుల్లో వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ జోన్ 7 తీసుకుంటే ఆశ్చర్యపోతారు, 2000 ఎకరాలు 7 బ్లాకుల్లో వస్తున్నాయి. ఈ అన్ని చోట్ల ఆల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్స్ ఆల్రెడీ శాంక్షన్, మా కాంట్రాక్ట్లు ఇచ్చేశారు. వాళ్ళు చాలా ఉధృతంగా అండర్ గ్రౌండ్ ఎమ్యూనిటీస్కి వీటన్నిటికీ తయారు చేస్తున్నారు, గ్రౌండ్స్ తయారు చేస్తున్నారు, కేబుల్స్, డ్రైన్స్ ఇవన్నీ చేయడానికి చేస్తున్నారు. సో మొన్న చీఫ్ మినిస్టర్ గారు ఒక ఆదేశం ప్రకారం ఒక 2 నెలల క్రితమే చాలా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయండి, రెయిన్స్ వచ్చే లోపల ఎంతవరకు మనం మ్యాక్సిమం చేయగలిగితే అంతవరకు చేయండి అన్నట్టుగా ఆదేశాలు ఇవ్వటం బట్టి గ్రౌండ్లో మొన్న మేము మొత్తం అప్డేట్ ఇచ్చే ముందులో ఎప్పుడు నేను మొత్తం స్టడీ చేసి ఫిజికల్గా వెళ్ళి వస్తాను. కాబట్టి నేను గర్వంగా గ్యారంటీగా మీకు చెప్పగలిగేది అన్ని బ్లాక్స్లో, రైతులకి ఇచ్చే బ్లాక్స్లో అన్నిట్లో వర్క్స్ సైమిల్టేనియస్గా స్టార్ట్ అయిపోయినాయి.